ఆల్రైట్, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక తీపి కబురు అందించింది. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏమిటనేది. పంట రుణాల మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలన్నిటికీ దీన్ని వర్తింపచేస్తోంది. సచివాలయంలో కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతోంది. భేటీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆగస్టు 15లోగా పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం పలు సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేస్తోంది మంత్రివర్గం. అలాగే రుణమాఫీకి 30,000 కోట్లు, రైతు భరోసాకు 7,000 కోట్లు అవసరమని ఒక అంచనాకొచ్చారు. సో నిధుల సేకరణకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలానే ఏకకాలంలో చేస్తారా, విడతల వారీగా చేయబోతున్నారా, అలాగే రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మార్గదర్శకాలని రివైజ్ చేస్తున్నారు అని ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తోంది. సో అది ఎలా ఉండబోతోంది? ఇన్ని ఎకరాలకని మాత్రం పరిమితం చేయబోతున్నారా? అలాగే పంట వేసిన పొలాలకు మాత్రమే, రైతులకు మాత్రమే ఈ భరోసా ఇవ్వబోతున్నారా? వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతము కేబినెట్లో సుదీర్ఘంగా భేటీ కొనసాగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు అవసరమైన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఏం చెయ్యాలి? వేరే రాష్ట్రాలు, రుణమాఫీ ఆల్రెడీ చేసిన రాష్ట్రాలు ఏ మోడల్లో రుణమాఫీ చేశాయి అని వాటిని కూడా అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో వీటన్నిటికీ సంబంధించి ఒక విషయం అయితే కన్ఫామ్, రుణమాఫీకి సంబంధించి డెసిషన్ అయితే తీసుకున్నారు. అది ఎలా చేయాలి, ఎప్పుడు లోపు చేయాలి, ఎంతంత వరకు చేయాలి, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ని మరికొద్ది సేపట్లో భేటీ అనంతరం, ఈ మీటింగ్ అనంతరం, కేబినెట్ మీటింగ్ అనంతరం వెల్లడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మీటింగ్ ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి, ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సింగిల్ పాయింట్ ఎజెండా మాట్లాడుతున్నట్టున్నారు. సో ఆల్రెడీ కేబినెట్ ఆమోద ముద్ర తెలిపిందన్న వార్త మాత్రం మనకు తెలిసింది. సో దీనికి సంబంధించి ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? రైట్ సత్య, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే రైతు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. తెలంగాణ రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఇదే మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళింది, పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్ళింది. సో దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వివిధ రకాల కసరత్తుల తర్వాత ఈరోజు అమలు చేస్తుంది. అట్లాగే దీని విధి విధానాలు ఖరారు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతుంది. రైతు కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా రైతు రుణాలను ఏ రకంగా మాఫీ చేయాలి అంటే, ₹1,00,000 రుణం వరకు ఉన్న వాటిని ఎప్పట్లోగా మాఫీ చేయాలి. ఆగస్టు 15 డెడ్లైన్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే విడతల వారీగా మాఫీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ₹1,00,000 తీసుకున్న వాళ్ళది ఒక విడత, 1,50,000 తీసుకున్న వాళ్ళది ఒక విడత, 2 లక్షలు తీసుకున్న వాళ్ళది ఒక విడత. పూర్తి స్థాయిలో అందరికీ మాఫీ చేయాలనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా ఎవరైతే హై ఇన్కమ్ జోన్స్లో ఉంటారో, లైక్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, దాని తర్వాత ఎక్కువ ఎకరాల్లో ఉన్నవాళ్ళు, ల్యాండ్ సీలింగ్కు పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ వర్తించబోదు అనేది అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనిపైన క్లారిటీ రావాలి ఈ గైడ్లైన్స్ పైన. సో దీనికి ఒక మరికొద్ది క్షణాల్లో దీనిపైన కూడా క్లారిటీ వస్తుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నింటినీ కూడా చెప్పబోతున్నారు సెక్రటేరియట్లో. ఇంకా కూడా కేబినెట్ భేటీ అనేది కొనసాగుతుంది. దాంతోపాటుగా కొన్ని విషయాలు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం కానీ, లేకపోతే మిగతా ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్ చర్చిస్తుంది. రైతు భరోసాకు సంబంధించి 7,000 కోట్లు అవసరం ఉంది. సో 7,000 కోట్లను రైతు భరోసా కింద ఇవ్వనుంది. రైతు 15,000కు, ఎకరానికి 15,000 ఇవ్వన్నారు. సో దీంట్లో మాత్రం చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్తుంది, 22,000 ఎకరాలు లాస్ట్ గవర్నమెంట్ రైతు బంధు కింద ఇచ్చింది. ఈ 22,000 ఎకరాల్లో చాలా వరకు కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి, అట్లాగే రోడ్లు కూడా ఉన్నాయి, నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి. సో ఇదంతా దుబారా పోయింది. కేవలం రైతు బంధు అన్న, రైతు భరోసా అన్న పెట్టుబడి కోసం చేసే సహాయం. కాబట్టి ఎవరైతే జెన్యూన్గా రైతులు ఉంటారో సో వాళ్ళు ఆ పెట్టుబడి కోసం ఉపయోగించే ఈ డబ్బుని మాత్రమే ఉపయోగించుకునేలా చూసేలా జెన్యూన్ రైతులకు అందేలా రైతు భరోసా అయితే రూపొందించున్నారు. సో దానికి కేబినెట్ సబ్ కమిటీ కూడా ప్రత్యేక
విధి విధానాలను రూపొందిస్తుంది. సో మొత్తానికైతే క్యాబినెట్ భేటీలో అయితే రైతు రుణమాఫీకి సంబంధించి క్లియర్గా 2 లక్షల రూపాయల మాఫీ డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సో దాన్ని బేస్ చేసుకునే ఈ గైడ్లైన్స్ రూపొందిస్తున్నారు, ఇది అమలు చేయబోతున్నారు. సత్య. రైట్ ప్రభాకర్. సో అది గుడ్ న్యూస్. తెలంగాణ రైతులకి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2023 డిసెంబర్ 9 నాటికి, అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడే రోజు వరకు తీసుకున్న రుణాలన్నిటికీ మాఫీ చేస్తూ డెసిషన్ తీసుకుంది. సో వాటన్నిటికీ వర్తిస్తూ డెసిషన్ తీసుకుంది. సచివాలయంలో కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతుంది. కేబినెట్ భేటీకి సంబంధించిన విజువల్స్ని కూడా చూస్తున్నాము. భేటీ అనంతరం పూర్తి వివరాలని, ఈ తీపి కబుర్ని స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడిస్తారని చెప్పేసి మా ప్రతినిధి అందిస్తున్న డీటెయిల్స్ని బట్టి తెలుస్తోంది.